ఈరోజు మా అక్క వాళ్ళ గృహప్రవేశంకి వచ్చి మా శ్రావణక గట్టిగా తింటుంది. శ్రావణక ఒకసారి చూడక గట్టిగా తింటుంది. ముక్కలు చూడరు గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అఫీషియల్ 1 2 3 4. మళ్ళీ గట్టిగా చెప్తే నీ సొమ్మని మనం పోతుందా చెప్పొచ్చుగా గట్టిగా. మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అఫీషియల్ 1 2. ఆ చెల్లె వాళ్ళ ఇల్లు కొత్తది కట్టిరు అనమాట. ఆడ ఎట్లుంది ఇల్లు, ఏమేం పెట్టిరు అవన్నీ చూద్దాం. చలో నడూరి. లెట్స్ గో టు ది హౌస్ వార్మింగ్ డే ఇన్ సూరారం. ఎస్ నడూరి. లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఇదన్నమాట ఇదే ఇల్లు. ఇంటి లోపల పోదాం, ఎట్లుందో చూసాం. వీళ్ళు ఏం చేస్తున్నావు మనకు తెలియదు. నువ్వేం చేస్తున్నావు బాను? తినిపి ఇద్దరు ఒక్కొక్క పుట్టరా. అదే ఫుల్ బిజీలో ఉండు. తినిపి ఇక మామ కంటే తినిపి మామ తినిపి ఆ మామకు, పొట్టి మామకు తినిపి వద్దా? ఇగో వాడిని అడుగు, వాడు తీసి నాకు తెలియదు. ఇది అర్థమైనా నాకు తెలియదు. మేఘనా ఏమన్నా చెప్తావా? ఏమన్నా చెప్పు. ఆడతావా? డ్యాన్స్ ఆడు రసీనా. హలో యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్. మీద కూడా అవి చూపిద్దాం ఒకసారి ఎట్లా ఉందా. మీద కూడా చూపిస్తారు ఫ్రెండ్స్. వచ్చారు చాలా ఏముంటుందిరా? అసలు మస్తుగా అనిపించినవరా. కింద అయితే ఇట్లుంది. చూద్దాం ఏమేమి వండారు వీడికి. ఇది వచ్చేసి మసాలా అనుకుంటా. ఓకే దాసి ఇంకా తీయలే. ముక్కలు అయితే వాళ్ళే ఖాళీ. ఓన్లీ గ్రేవీ. బగారా బిర్యానీ అనుకోరు కానీ బగారా వేసారు. మనం చెప్తావా మామ? నువ్వే చెప్పాలి. నేనేం చెప్పాలి చెప్పు. మీ అన్నది మీ తమ్ముని దగ్గర ఏమని చెప్తాడు. చెప్పు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా. బగారా రైస్ చేసినాం, బాగుంది. కలర్ కూడా చెప్పాలి మీరు. టేస్ట్ చేయలే. ఇంకేమేం చేసారు? మటన్ చూపెట్టు. మటన్ కర్రీ కొంచెం తలకాయ బోటి ఫ్రిడ్జ్ లో ఉంది. తలకాయ బోటి ఫ్రిడ్జ్ లో ఉంది. ఫ్రిడ్జ్ లో ఉంది. అది ఎప్పుడు? అది అంటే వండి ఫ్రిడ్జ్ లో పెట్టినాం. వండినాక ఫ్రిడ్జ్ లో పెట్టినాం. రేపు తిందామని. సరే చూద్దాం ఏమేమి వండిరు ఒకసారి. అయితే గోడ దగ్గర వైట్ రైస్, బగారాన్నం. నువ్వే మాస్టర్ నువ్వే. మటన్ మటన్ బాగుంది. వైట్ రైస్, వైట్ సాంబార్, బగారన్నం, సాంబార్,
చికెన్ 65 కూడా ఉందా? వస్తున్నా తమ్మ వస్తున్నా. సాంబార్ మెల్లగా ఇది 65 కాదు మామ, ఇది 65 కాదు, అది రెడ్ చికెన్. ఇది వంకాయ, ఇది సాంబార్. అయిపోయింది. ఇంకెక్కడ కూడా ఉన్నాయా? అరే ఇది చికెన్ కర్రీ, ఇది రైతా అంతే కదా? ఆడ గ్లాసులు. ఇంకేమన్నా చూపిస్తావా? ఇక్కడ బాగా ఆయన్నే చెఫ్ అంట, హెల్పర్. మీకు వంటలకు ఎవరికైనా నంబర్ కావాలనుకుంటే మా కృష్ణ నంబర్ పెడతా, కాల్ చేయండి. మా మాస్టరు ఆయనే మాస్టర్. ఆయన్ని చేసిండు. తింటే మాత్రం ఏళ్ళు నాటుకోవాలి, బాగుంటాయి. అన్నంలో ఏళ్ళు పోతాయి అన్నమాట. తిన్నోళ్ళు ఎంత బాగుందని చెప్తారు. రా తిన్నపోతే రా చెప్పు. తిన్నోళ్ళు చెప్తారు అన్నమాట. ఫస్ట్ ఓపెనింగ్ చేసింది బాగానే ఓపెనింగ్ కూడా, అయినా టేస్టింగ్ అయినది. మన మాస్టర్ వంట చేసింది, అసిస్టెంట్. ఇక్కడ చూడు మొత్తం నల్లి బొక్క మొత్తం నాకేసి ఎంత బాగుంది. ఏమైందా? తీసుకొని పూరా నువ్వు తింటావురా, నువ్వు ఫస్ట్ ఉంటావు. కానీరి అంతా తినడానికి వస్తారు. టైం అయింది, తినే టైం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఎంత అయింది? 12:19 అవుతుంది. ఆల్రెడీ నాస్టల్ అయినాయి, ప్లస్ మళ్ళీ ఇవి కూడా అవుతున్నాయి. కానీరి చలో ప్లేట్ తీసుకోవాలి, తినాలి. చలో ఈ బ్రో. ఇది వెజ్ కౌంటరా ఇది? ఓకే చాలు. సీనా ఇంకోలామా చికెనా? రైట్, మామ 2 మెత్తయి మామ. ఇంకా చిన్న ఇచ్చినా సరే. సీనా ఆజా. నువ్వే లక్కీ బాయ్. దేనికి? లెగ్ పీస్ వచ్చి అంతే అంటావా? ఇప్పుడు అదే రివ్యూస్ ఎట్లా ఉందో, నువ్వు ఉన్న టేస్ట్ దానికి నిజంగా బాగుంది. ఇస్తా. ఏంటంటే రివ్యూ ఇస్తున్నాం అనమాట. చూద్దాం. ఇల్లు ఓపెనింగ్ అయింది కదా, కొత్త ఇల్లు, హౌస్. ఇంకోటి లెగ్ పీస్ వేసిరు అనమాట మనకు. చూద్దాం టేస్ట్ ఎట్లుందో చెప్తాం. ఎట్లా టేస్ట్ టేస్ట్ బాగుందా? బఫెట్లో వచ్చేసి బగారా రైస్, కొంచెం మటన్, కొంచెం చికెన్ అండ్ కొంచెం సాంబార్. సాంబార్తో మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ కలిపి ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది. ఈ బాస్మతి రైస్లా చికెన్ కూడా పెట్టుకున్నా. చూద్దాం, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. బాగుంది, చాలా బాగుంది. చలో లేట్ అయినందుకైతే ఏం కాదు, కానీ లేట్ వచ్చినా లేటెస్ట్గా మనం తింటున్నాం. టేస్ట్ అయితే ఏకదమ్ ఉంది. ఒకటి వేసో ఏదో మనకి తెలియదు, కానీ సూపర్. మటన్, చికెన్ ఎక్సలెంట్. మీరు అంటే తిన్నారు, మీ నీళ్ళతో మనం అన్నం పెట్టినా ఈ నీళ్ళు లోపల వెళ్ళిపోతాయి. అట్లుంది. మళ్ళీ బయటకు వస్తే రాకూడదు, అంత టేస్ట్ ఉంది. బిర్యానీ కన్నా సూపర్ ఉంది. అసలు బిర్యానీ కన్నా సూపర్ ఉంది. పెట్టండి. 4, 3, 2,
అయ్యపాయ్ మొత్తం గట్టిగా తింటుంది ఇగో. ఈడైతే దొంగగా ఆడాడు, సలాక్లో చెప్పకుండా తింటుండు. కొరుకురా మెల్ల కొరుకు. ఇగో గైస్ మా వడ్నే ప్లేట్ ఖాళీ చేసేసింది, మొత్తం నాకేసింది. ఇగో మా అన్న ప్లేట్ తీయొద్దే. ఇగో గట్టిగా తింటుండు మా బావ కూడా. సో గైస్ ఇట్లా ఎంజాయ్ చేస్తారు అనమాట మొత్తంకైతే. మా వడ్న అయితే ఇసరాకు మొత్తం నాకేసింది, ఏం లేకుండా మొత్తం సండే ఫండే చేసేసింది. అన్నీ తినేసి ఖాళీ సరాకు పెట్టి మళ్ళీ వెజిటేరియన్ అని చెప్తుంది. ఏ ఊకోవద్దునే. గాయస్ ఏంటంటే ఇప్పుడే అయిపోయింది తినుడైతే, ఏకదమ్ సూపర్ ఉంది. లంచ్ ఎట్లుంది? లంచ్ దాని గురించి ఈయన మా బావ అనమాట, లంచ్ గురించి చెప్తుండు. ఏంటంటే ఎక్సలెంట్ ఉంది లంచ్ అయితే. ఇది మన వచ్చేసి మటన్ కానీ చికెన్ కానీ సూపర్ టేస్ట్ ఉంది, అర్థమైందా? ఏకదమ్ టేస్ట్. మటన్ అండ్ చికెన్ బగారన్నంతో తింటే మన తెలంగాణలో ఎట్లుంటుంది, ఏకదమ్ ఉంటుంది. అది దాని గురించి రివ్యూ ఇచ్చిన, చూసుకోరు మీరే. వీడు కూడా వస్తుండు, వాడిని కూడా అడుగుతా అంటే అడగండి. ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. ఏడ మీరు తిన్నారో లేదో నాకు తెలియదు కానీ ఏకదమ్ ఉంది. ఈడ ఆ షెడ్ చూస్తే అర్థమైపోతుందా గైస్? కింద మీద చూసినారుగా, ఒక పీక్తే ఇట్లా మసాలా వచ్చేసేలా నోట్లోకి వెళ్తాం. అది నాది కూడా చూడు, షెడ్ ఖరాబ్ అయిపోయింది. అంటే అంత వేసుకున్నాడు. అంటే నాకు తెలిసి ఇස්සరాకు నిండు ఉంటుందా, దాన్ని నిండి వేసుకొని తింటే ముక్కలు ఇట్లా కింద పడి మొత్తం ఇగో చూసిరా షెడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనుకో ఖాళీ. అది అర్థమైందా? మీరు కనుక తినాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా కింద, కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కండి. చెప్పొద్దు, ఏకదమ్ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సూపర్ అనుకో. ఓకేనా? ఇది ఇల్లు అనమాట. రైట్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు కోసం కలుస్తా. బాయ్ బాయ్. కానీ సబ్స్క్రైబ్ చేయకైతే మర్చిపోకండి. బాయ్.